ఎవరు అడగండి, వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినరు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి, చెప్తాం మీరు అడిగిండ్రు అని చెప్పి. ఎస్ అమర్ గారు, అమర్ గారు దేని గురించి? సంజయ్ రౌత్ ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ చేసినాడు. డిసెంబర్ 19 నాడు ప్రైమ్ మినిస్టర్ మారబోతున్నాడు, లేదు. ప్రైమ్ మినిస్టరే దేశంలో లేడు, ఆయనే విదేశాలలో ఉన్నాడు. అసలు 19 లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు. కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ నో. అంటే ఆయన స్టేట్మెంటు నా దృష్టిలో లేదు, మార్పు విషయం అసలే లేదు. ఎందుకంటే అది ఎల్పీ తీసుకోవాల్సిన, లెజిస్లేచర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు. ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఏం ప్రభాకర్? నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా.
పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని, వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించారు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం, పారిపోతామంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు.